రేపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా గేమ్ చేంజర్ మేకర్స్ చిత్రంకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను ఫ్యాన్స్ కి అందించారు. రేపు ఉదయం 9 గంటలకి జరగండి సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇదే విషయాన్ని వెల్లడించడానికి ఒక అద్భుతమైన సరికొత్త పోస్టర్ ను విడుదల చేశారు. రవితేజ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో చేస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్ బాలీవుడ్ హిట్ రైడ్ కి రీమేక్ గా హరీష్ మార్పులతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పట్ల మంచి బజ్ ఉంది. ఇక ఈ చిత్రం కోసం అంతా ఎదురు చూస్తుండగా తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ సాలిడ్ అప్డేట్ ని అందించాడు. ప్రస్తుతం సినిమా యాక్షన్ బ్లాక్ లు తెరకెక్కిస్తున్నట్టుగా తాను సెట్స్ నుంచి ఫోటోతో అప్డేట్ ని అందించాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస భారీ చిత్రాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR మూవీతో చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ఈ చిత్రంతో సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. తరువాత చిత్రాలు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ తరువాత బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 ను స్టార్ట్ చేయనున్నారు చరణ్. ఈ క్రేజీ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సమ్మర్ కి రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయిన వెంటనే RC17 చిత్రం షూటింగ్ లో జాయిన్ కానున్నారు. ఈ ఏడాది చివరిలో RC17 డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టార్ట్ కానుంది. సుకుమార్ పుష్ప2 చిత్రం తరువాత ARC17 వర్క్ ను స్టార్ట్ చేయనున్నారు. ఏదేమైనా ఈ భారీ చిత్రాలతో రామ్ చరణ్ ఏమాత్రం గ్యాప్ లేకుండా వర్క్ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్స్ పై ప్రేక్షకుల్లో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్ లో పలు విభిన్న పాత్రలు సినిమాలతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ మంచి క్రేజ్ తో కొనసాగుతున్న నటుడు శర్వానంద్. తాజాగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఆయన నటిస్తున్న మూవీ మనమే. ఇటీవల శర్వా పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో అందరినీ ఆకట్టుకుని మూవీపై మంచి అంచనాలు ఏర్పరిచింది. మూవీ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అనౌన్స్మెంట్ ని రేపు ఉదయం 11:34లకు అందించనున్నట్లు మనమే మేకర్స్ తెలిపారు. దర్శక ధీరుడు SS రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి చేయబోయే ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB29. ఈ మూవీపై ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. నిజానికి ఈ మూవీ యొక్క అనౌన్స్మెంట్ రానున్న ఏప్రిల్ 9న ఉగాదికి వస్తుందని అందరూ భావించారు. అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీ యొక్క అనౌన్స్మెంట్ మహేష్ బాబు పుట్టినరోజైన ఆగస్టు 9న ఉంటుందని, అప్పటి వరకు ఆగాల్సిందే అని అంటున్నారు. ఈలోపు దానికి సంబంధించి మూవీ టీం నుండి ఒక అప్డేట్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందట. కమర్షియల్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రాజాసాబ్ అనే భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. రాజాసాబ్ సినిమా 4 రోజుల షూటింగ్ కి 4 కోట్లు ఖర్చు చేసినట్లు మారుతి చెప్పుకొచ్చాడు. తన మొదటి సినిమా ఈ రోజుల్లో సినిమాని కేవలం 30 లక్షల బడ్జెట్ తోనే తీశాను, కానీ రాజాసాబ్ మూవీకి 4 రోజుల్లోనే కోట్లు ఖర్చయింది అని మారుతి చెప్పారు. మారుతి ఇంకా మాట్లాడుతూ, ప్రభాస్ సినిమా కాకపోతే 4 రోజుల షూటింగ్ కి 4 కోట్లు ఖర్చు పెట్టేవాడిని కాదు, అలాగే ఆ బడ్జెట్ లో నేను 2-3 సినిమాలు తీసేవాడిని అని మారుతి చెప్పారు. దీంతో రాజాసాబ్ సినిమా బడ్జెట్ 200 కోట్ల పైనే ఉంటుందని టాక్. మరి ప్రభాస్ తో మారుతి హిట్ కొడితే ఇక మారుతి రేంజ్ మారిపోయినట్టే అన్నట్టు ఈ సినిమాలో 3 హీరోయిన్లు ఉండబోతున్నారట. యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ వరుస భారీ చిత్రాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నారు. కల్కి చిత్రంలో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 మరియు ఇండియన్ 3 చిత్రాలపై కూడా కమల్ హాసన్ క్లారిటీ ఇచ్చారు. మంచి చిత్రాన్ని అందించేందుకు టీం చాలా కష్టపడుతోంది అని అన్నారు. ఈ చిత్రాలకి సంబంధించిన షూటింగ్ పూర్తి అయింది అని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఇండియన్ 2 ఉందని అన్నారు. క్వాలిటీ విషయానికిలో రాజీపడే ప్రసక్తే లేదని, ఆలస్యమైన మంచి అవుట్పుట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇండియన్ 2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అయిన తరువాత ఇండియన్ 3 చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది అని పేర్కొన్నారు కమల్. అంతేకాక శృతి హాసన్ మరియు లోకేష్ కనగరాజులు కలిసి పనిచేసిన ఒక స్పెషల్ సాంగ్ కి కమల్ లిరిక్స్ రాశారు. ఇనిమేల్ అంటూ సాగే ఈ పాట నేడు రిలీజ్ కానుంది. వీటితో పాటుగా మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో బిజీ కానున్నారు కమల్ హాసన్.